అందరికీ నమస్కారం అండి. సూర్యుని కిరణాలు కళ్లపై పడడంతో లేచి కూర్చున్నాడు విశ్వనాథం. ఎదురుగా గడియారం 8 గంటలు చూపిస్తోంది. కనీసం భార్య మంగళహారతి ఇచ్చేప్పుడో, రేడియోలో సుప్రభాతం వచ్చేప్పుడో మెలకువ రాలేదేంటి? అవును, ఈవేళ రేడియో మోగడం లేదేంటి? భార్య ఉంటే 6 రేడియో మోగాల్సిందే. కరెంటు ఏమైనా లేదా? పైన ఫ్యాన్ తిరుగుతోంది అంటే ఉన్నట్లేగా. సరే చూద్దామనుకుని బాత్రూంకెళ్ళొచ్చి, ఉన్నావా? నిన్నే! కొంచెం గట్టిగా పిలిచాడు. సడిలేదు. పిలుస్తూ వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడా లేదు. పెరట్లోకి వెళ్ళాడు. లేదు. హాల్, మరో బెడ్రూమ్, దేవుడి గది అన్నీ చూశాడు. ఎక్కడా లేదు. దేవుడి గదిలో పూజ ఎప్పుడో ముగించినట్లు దీపాలు కొండెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. మనసెందుకో కీడు శంకించింది. రాత్రి జరిగిన సంఘటన కళ్ల ముందు తిరిగింది. ఇదిగో నీకే చెప్తున్నా, రేపు మా క్లబ్ ఫ్రెండ్స్ 5 వస్తున్నారు. చేపలు, మటన్ తెస్తాను. 10 గంటల వరకు 2-3 రకాలు రెడీ చేయి. రేపొక్కరోజు వద్దండి. శివునికి 1,00,000 పూల పూజ రేపటితో పూర్తవుతుంది. లలితా సహస్రం చదువుతాను. శివపార్వతులకు నిష్ఠగా నైవేద్యం ఇవ్వాలి. నేనే పసుపు కుంకుమ వాయనాలిస్తాను. ఇంట్లో మాంసాహారం వద్దు. అదంతా ఏం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊళ్ళో లేరు, ఇక్కడికొస్తారు అంతే. నేను రేపొక్కరోజు వద్దని చెప్తున్నా కదా. కారణం కూడా చెప్పా కదా. కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి పార్టీ చేసుకోండి. నేను వద్దనలేదు కదా. ఏంటి గొంతు బాగా లేస్తోంది? ఎక్కడికో వెళితే ఎవరు వండి పెడతారు? హోటల్లో నుండి తెచ్చుకోండి. నాకే ఉచిత సలహాలిస్తావా? అక్కడి నుండి తెచ్చుకున్నాక నువ్వెందుకు ఉండి? చెప్పింది చెయ్యి. చెంపపై ఒక్కటిచ్చాడు. చెంపపై వేళ్ళు అట్లాగే ఎర్రగా తేలాయి. కోపంగా బట్టలేసుకుని వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్తో తిరిగి హోటల్లో సుష్టుగా భోంచేసొచ్చాడు. వచ్చేసరికి 12 అయ్యింది. అన్నపూర్ణ పడుకుని ఉంది. అతనికి తెలుసు ఆమె తినలేదని. అయినా అడగలేదు. గుర్రు పెట్టి నిద్రపోయాడు. అలా పడుకున్నది ఇప్పుడే లేవడం. అయినా ఇలా కొట్టడం అతనికి కొత్త ఏమీ కాదు. మరి ఎక్కడికెళ్ళుంటుంది? బజార్కెళ్ళిందా? ఇంతవరకెప్పుడు ఆమె ఒక్కర్తి ఎక్కడికి వెళ్ళదు. కొడుకుల దగ్గరికి ఏమైనా వెళ్ళిందా? ఏమో. ఫోన్ చేస్తే టేబుల్ పైనున్న సెల్ తీయబోయాడు. దాని కింద రెపరెపలాడుతూ కనిపించింది కాగితం. ఆశ్చర్యపోయాడు. నాకు పెళ్ళైన దగ్గర్నుంచి మీ దగ్గర భార్యగా కాక ఒక దాసీగానే బ్రతికాను. పచ్చిగా చెప్పాలంటే మీకు వండి పెట్టడానికి, మీకు సుఖాన్ని అందించడానికి ఒక పని మనిషిని కట్నం తీసుకుని మరీ తెచ్చుకున్నారు. నాకు భోజనం పెట్టినందుకు సరిపడా సేవలు మీకు అందించాను. పెళ్ళై 30 సంవత్సరాలు దగ్గరకొస్తున్నా మీరింకా మారతారని చూసిన నా ఆశ అడియాసే అయ్యింది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నా గురించి వెతకొద్దు. మీ గౌరవానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా మీరు ఎవ్వరికీ ఏ రకంగా సమాధానం చెప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదు. మీ డబ్బు నేనేమీ తీసుకెళ్ళడం లేదు. మీరు చేయించిన బంగారం కూడా ఇంట్లోనే పెట్టాను. మా అన్నయ్య రాఖీకి ఇంటికెళ్ళినప్పుడు ఇచ్చిన డబ్బులతో వెళ్ళిపోతున్నాను. నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. మిగిలిన నా జీవితం నాకిష్టమైనట్లుగా గడుపుతాను. సెలవు. అన్నపూర్ణ. హతాశుడయ్యాడు శివశంకర్. ఈ రకమైన తిరుగుబాటు అతను కల్లో కూడా ఊహించనిది. మౌనంగా తనకు భయపడుతూ ఒదిగి ఒదిగి ఉండే పూర్ణేనా ఇలా వెళ్ళిపోయింది. మెదడంతా మొద్దుబారింది. రేపు అటు బంధువులు, ఇటు చుట్టుపక్కల సమాజం ఏమంటుంది? అసలింత ధైర్యం ఎక్కడుండొచ్చింది? ఎక్కడికెళ్తుంది? ఎప్పుడూ ఆమె పాద మంజీరాల మృదుమధుర శబ్దంతో, కరములకున్న గాజులు చేసే చిరు సవ్వడితో అలరారే ఇల్లు ఒకేసారి బిక్కుబిక్కుమంటూ, దేవతలేని ఆలయంలా బావురుమంటూ కళావిహీనమై వెలవెలబోతోంది. కాగితాన్ని పట్టుకున్న చేతులు సన్నగా కంపిస్తున్నాయి. అదేంటి, ఎంతో స్ట్రాంగ్గా ఉండే తాను కేవలం భార్య లేకపోతే ఇంతలా బలహీనుడైపోయాడా? రేపు అందరికీ సమాధానం ఏమని చెప్తాడు? సెల్ మోగడంతో వణికే చేతులతో తీసుకున్నాడు. నాన్నా, బావున్నారా? ఒక్కసారి అమ్మకివ్వండి. ఏదో వ్రతం గురించి మీ కోడలు అడుగుతుందట, పెద్ద కొడుకు అంటున్నాడు. అమ్మా అమ్మా మరే లేదు. ఎక్కడికెళ్ళింది? స్నానం చేస్తుందా? సరే, అరగంట ఆగి చేయనా? లేదురా, అమ్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఎక్కడికెళ్ళింది నాన్నా? మరే ఏమో, ఎక్కడికెళ్ళిందో తెలీదు. నాన్నా, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికెళ్ళిందో తెలియదా? ఏమైంది? చెప్పు. మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? రాత్రి చిన్న గొడవ. ఎప్పటినుండి కనబడటం లేదు? ఏమైనా చెప్పిందా?
మీతో ఎక్కడికెళ్తున్నానో చెప్పిందా? లేదు. పొద్దున లేచేసరికి లేదు. దీపం వెలిగించి వెళ్ళిపోయింది. అదేంటి నాన్న, తమ్ముని దగ్గరికెళ్ళిందేమో ఫోన్ చేశావా? చేయలేదు. నేను చేస్తాలే, అక్కడికే వెళ్ళుంటుంది. వాడంటే ప్రాణం కదా. పెట్టేశాడు. 5 నిమిషాల్లో మళ్లీ ఫోన్. ఈసారి చిన్నోడి దగ్గర నుండి. నాన్నా, నాన్నా, అమ్మ ఏమైంది నాన్నా? ఏమన్నావు నాన్నా మళ్ళీ? చిన్నోడు దరిదాపు అరుస్తున్నాడు ఫోన్లో. అంటే అక్కడికి వెళ్ళలేదని అర్థమయ్యింది. చేతి నుండి సెల్ జారిపోయింది. పిచ్చివానిలా కిందనే కూలబడిపోయాడు. బ్రష్ అందించే వాళ్లు లేరు. కాఫీ ఇచ్చేవాళ్లూ లేరు. షుగర్ పేషెంట్వి, తొందరగా సమయానికి టిఫిన్ తినాలని హడావిడి పడుతూ వేడి వేడి టిఫిన్ ఇచ్చేవాళ్లూ లేరు. స్నానానికి నీళ్లు కాగాయని తోడేవాళ్లూ లేరు. టవలు, బట్టలు అందించేవాళ్లూ లేరు. అసలు ఏం జరిగినా అడిగేవాళ్లూ లేరు. ఏం చెయ్యకపోయినా అడిగేవాళ్లూ లేరు. బయట అరుగుపై రోజు అన్నపూర్ణ అన్నం పెట్టే 2 కుక్క పిల్లలు లోపలికి చూస్తూ అరుస్తున్నాయి. రోజు జామ చెట్టు మీదికొచ్చే పిట్టలు తమకు గింజలు వేసే అన్నపూర్ణ కనబడక అటూ ఇటూ తిరుగుతున్నాయి. అన్నీ ఒక్కొక్కటి తోడుంటే లోకంలో తానొక్కడే ఒంటరివాడైనట్లు అనిపించింది విశ్వనాథానికి. సిటీ నుండి 2 కొడుకులు భార్గవ్, భాస్కర్లు, కోడళ్ళు, వారి పిల్లలు వచ్చేశారు. ఏమైందో అడిగారు. వెదకడం మొదలుపెట్టారు. విషయం బయటికి రాకుండా ఉండాలని నాన్నను తమతో పాటు సిటీకే తీసుకొచ్చేసుకున్నారు. వారం గడిచింది. ఎక్కడా ఆచూకీ లేదు. ఉత్తరం చూశారు. ఆత్మహత్యనైతే చేసుకోదని ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఎవ్వరికీ మనసులో లేదు. విషయం తెలిస్తే చుట్టాల్లో, ఆఫీసుల్లో ఎంత పరువు తక్కువ. అయినా అమ్మ తామంటే ఎంత ప్రాణమిచ్చేది. అలాంటిది తమతో కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా ఎలా వెళ్ళింది? శివశంకర్ అయితే గడ్డం పెరిగి మౌనంగా పిచ్చివాడిలా తయారయ్యాడు. ఆమె వెళ్ళిపోవడం అతనికి పెద్ద షాక్. ఇంట్లో భార్యపై ఎలా పెత్తనం చెలాయించేవాడో అది కేవలం భార్యపై మాత్రమే ఎవ్వరూ పడరని అర్థమయ్యింది. రోజు రోజుకి తనని అందరూ ట్రీట్ చేసే విధానం అతని మనసుని ఛిద్రం చేస్తోంది. అయినా అందులో వాళ్ల తప్పేమీ లేదు. భార్గవ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. భార్య కూడా మరో ప్రైవేట్ కంపెనీలో చేస్తోంది. కాబట్టి ఇద్దరూ పొద్దుటే టిఫిన్లు పెట్టుకుని వాళ్లు తయారై పిల్లల్ని తయారు చేసి వారికి తినిపించి ఒకరిని స్కూల్లో, ఒకరిని కేర్ సెంటర్లో వదిలి హడావిడిగా వెళ్ళిపోతారు. ఆ హడావిడి బ్రతుకులకు విశ్వనాథం వచ్చేసరికి అతన్ని పట్టించుకునే తీరిక లేదు. ఏదో గోడకు పెట్టినట్లు ఫ్లాస్క్లో కాఫీ, టిఫిన్ ఇచ్చి వెళ్తుంది. వేళకు అన్నీ అమర్చే దిక్కులేదు. బిక్కుబిక్కుమంటూ ఒక్కడు రోజంతా గడపాలి. అపార్ట్మెంట్ కావడంతో ఇరుగు పొరుగు లేరు. దుర్భరమనిపించింది. 4 రోజులు 4 యుగాలుగా అనిపించాయి. ఉండలేక చిన్న కొడుకు భాస్కర్ వచ్చి తీసుకెళ్తానంటే అక్కడికెళ్ళాడు. ఇక్కడ కూడా కొడుకు పొద్దున్న 7 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చిన్న పాపను కేర్ సెంటర్లో వదిలి స్కూటీపై 9 గంటలకు కోడలు యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. రోజంతా ఒక్కడు, ఊరు కాని ఊరు. 24 గంటలు తలుపులు బిగించుకుని ఒక్కడు టీవీ చూస్తూనో పడుకునో గడపాలి. చిన్న పాపతో కోడలు బిజీగా ఉంటుంది. పైగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి కొడుకే ఆమెకన్నీ చేసి వెళతాడు. ఆమె, మావయ్య, మీకేం కావాలన్నా చేసుకోండి. టిఫిన్ ఉంది, భోజనం తయారు చేశాను, కాఫీ కావాలంటే పెట్టుకోండి అని అన్నీ చెప్పి వెళ్తుంది. ఎప్పుడు సందడిగా ఫ్రెండ్స్తో సొంత ఊర్లో వచ్చేవాళ్లు, పోయేవాళ్లు పలకరిస్తూ ఉంటే ఇంట్లోని కిరాణా షాప్లో కూర్చుని ఉండే విశ్వనాథంకు ఇది సహించలేకుండా ఉంది. ఎప్పుడెప్పుడు అక్కడి నుండి బయటపడదామని ఉండేది. ఇలాంటి పరిస్థితి తెచ్చిన భార్యపై కోపం వచ్చేది. ఒక్కోసారి తనపై తనకే, తన ప్రవర్తనకు అసహ్యం అనిపించేది. ఆమె తనను నొప్పించక ఎంత బాగా చూసుకున్నది. అక్కడున్న 10 రోజులు 10 యుగాల్లా నడిచాయి. అంతకు ముందు పిల్లల ఇళ్లల్లోకి వచ్చినా అప్పుడు ఎప్పుడైనా భార్యతో కలిసే వచ్చాడు. కాబట్టి ఇంట్లో లాగానే అన్నీ భయపడుకుంటూ వేళకు అందించేది. ఇక్కడ కూడా క్షణం ఖాళీ లేకుండా వడియాలు పెట్టడమో, అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేయడమో, ఏవైనా జంతికలు చేసి పెట్టడమో, అంట్లు కడగడమో, బట్టలు ఆరేయడం, మడత పెట్టడం, ఇలా అన్నీ చేసేది. ఆమె లేని 10 రోజుల్లో ఆమె తనకెంత అవసరమో, ఆమె లేకపోతే తను ఎలా ఉండలేడో తెలిసిపోయింది అతనికి. ఇలా ఎంతకాలమో అర్థమవ్వలేదు. ఆ రోజు ఆదివారం కావడంతో అంతా ఇంట్లోనే ఉన్నారు. అంతా ఆ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమో, వెతకడమో ఏదైనా చేసి అమ్మ ఆచూకీ తెలుసుకోవాలని అన్ని సోర్సులు వెతకడం మొదలుపెట్టారు. తమ ఊర్లో నుండి వెళ్లాలంటే వెళితే బస్సు లేదా రైలు,
చిన్న ఊరు కాబట్టి ఆ సమయానికి ఉన్న బస్సులు గాని రైళ్లు గాని తెలుసుకోవడం కష్టం కాదు. అయితే ముఖ్య సమాచారం అక్కడి చాకలాయన ద్వారా తెలిసింది. అక్కడికి కొడుకులొచ్చినప్పుడు చాకలాయన, "ఇదేందయ్య గారు, చిన్నయ్య గార్లు ఇక్కడికొస్తే అమ్మేమో రైల్వే స్టేషన్‌కి వెళ్ళింది" అన్నాడట. అప్పుడు అతని మాట విని వెళ్లి రైల్వే స్టేషన్‌లో వాకప్ చేశారు. కానీ అప్పుడున్న రైలు నెల్లూరు వైపు వెళ్లేది అని తెలుసుకుని అసలు అమ్మకి అటువైపు తెలీదు. అటెందుకెళ్తుంది? చాకలాయన ఎటు చూశాడో. అసలే అతను తెలివి తక్కువవాడు అనుకుని ఊరుకున్నారు. కాని ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే భాస్కర్‌కి ఒక్కసారి అమ్మ పేపర్‌లో అమ్మ అనాథాశ్రమం గురించి అడిగిన విషయం గుర్తొచ్చింది. ఒక 2 నెలల క్రితం ఆ ఆశ్రమంలో నిస్వార్థంగా సేవ చేయడానికి ఎవరైనా ముందుకొస్తే ఫలానా సెల్ నెంబర్‌లో సంప్రదించాలి అని రాసి ఉంటే అది ఎక్కడుందిరా? ఎలా వెళతారు అంటూ అడిగింది. నీకెందుకమ్మా అంటే మన ఊర్లో ఎవరో అడిగారు చెప్పడానికి అన్నట్లు గుర్తు. ఏదో అనుమానంతో ఆ ఆశ్రమానికి నెట్లో నెంబర్ వెతికి చేశాడు. అతని అనుమానం నిజమయ్యింది. 11 రోజుల ముందు 50 ఏళ్ల ఆవిడ సేవ చేయడానికి వచ్చి చేరిందని చెప్పారు. వారు చెప్పిన పోలికలు అమ్మ పోలికలు కలిశాయి. వెంటనే అందరూ కలిసి బయలుదేరారు. ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అన్నపూర్ణ ఒక కుర్చీలో కూర్చుని ఉంది. చుట్టూ ఉన్న సోఫాలో, కుర్చీల్లో విశ్వనాథం, భార్గవ్, భాస్కర్ అంతా కూర్చునున్నారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భార్గవ్ అన్నాడు. అమ్మా, ఇదేమైనా బావుందా అమ్మా? ఎందుకలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు? నీకేం తక్కువైంది? అన్నీ ఎక్కువే అయ్యాయి. తట్టుకోలేక వచ్చేశాను. ఏంటమ్మా అలా అంటున్నావు? నాన్నతో గొడవైతే మేము లేమా? మాకు చెప్పలేదు? అయినా నాన్న కూడా బాగా బాధపడుతున్నాడు అన్నట్లు ఆ రోజు నువ్విచ్చిన సలహా వల్ల మట్టి వినాయకుణ్ణి తెస్తే మన కాలనీకి ప్రథమ బహుమతి వచ్చింది. పైగా వరద బాధితులకు సహాయం చేసిన ఒకే ఒక కాలనీగా మన కాలనీ సెక్రటరీ రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున బహుమతి అందుకోబోతున్నాడు. అంతా నిన్నే గుర్తు చేస్తున్నారు. నీకు సన్మానం చేస్తానన్నారు భాస్కర్ అన్నాడు. నువ్వు కోరకుండానే చీరలు, బంగారం, నగలు అన్నీ కొనిపెట్టాను కదా. అదంతా నీపై ప్రేమ లేకనే చేశానా? ఇక వచ్చేసే విశ్వనాథం అన్నాడు. మౌనంగానే ఉన్న అన్నపూర్ణను చూస్తూ, అమ్మా చెప్పమ్మా, ఇంకా అలా మౌనంగా ఉంటావే? నీ మనసులో ఏముందో చెప్పు. నీకు ఎందుకు బాధ అయిందో చెప్పు. మేమెవరమైనా నీ మనసును బాధ పెట్టామా? చెప్పమ్మా. కోడళ్ళెవరైనా ఏమైనా అన్నారా? ఏదైనా మాట్లాడమ్మా. నీ మనసులో ఉన్నది చెప్పకపోతే నా మీదొట్టే. భాస్కర్ వచ్చి అమ్మ కాళ్ళు పట్టుకుంటూ అన్నాడు. కొడుకును అక్కను చేర్చుకుంటూ లేపి పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె కళ్ల ముందు తాను బాధపడ్డ కొన్ని సంఘటనలు కదలాడాయి. ఏవండి, కాఫీ తీసుకోండి. పెళ్లైన వారమైనా మాట్లాడక అసలు ఒక మనిషి ఉన్నదనే గుర్తించినట్లు వ్యవహరిస్తున్న భర్తను తనకు తానే మొదటిసారి పలకరించింది. మా అమ్మ నిన్ను చేసుకోకపోతే చేస్తానని బెదిరిస్తే చేసుకున్నాను. మరోసారి నా దగ్గరకు రావడానికి ప్రయత్నించకు. వేడి వేడి గ్లాసుని అలాగే విసిరి కొడుతూ విసురుగా వెళ్ళిపోయాడు. చేతుల మీద మొహం మీద పడిన వేడి వేడి కాఫీ కన్నా అతని మాటలు, చేతలు మనస్సుని ఛిద్రం చెయ్యక హతాశ్రాలయ్యింది. తర్వాత అత్త ద్వారా, మిగతా వారి ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే అతను అంతకుముందే ఎవరినో ప్రేమించాడట. ఇరువైపుల వారు ఒప్పుకోలేదు. ఈలోగా ఆమె వేరే వారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట. అయితే ఇందులో తన తప్పు ఏముందో అర్థం కాలేదు. మంచి కలవారింట పడింది. కూతురి జీవితం బాగుంటుంది అని శక్తికి మించి అప్పు చేసి అన్నీ భారీగా జరిపించిన తల్లిదండ్రుల ఆనందాన్ని పాడు చేసి వారికి క్షోభ కలిగించడం ఇష్టం లేక అక్కడికెళితే ఈ విషయం బయటపడుతుందని ఎవ్వరికీ చెప్పలేదు. అప్పట్నుండి కేవలం దేవతలనే నమ్ముకుంది. అయినా ఆమె తప్పు లేకుండా తిట్లు, తన్నులు తింటూనే ఉంది. మంచి సంబంధమని 9వ తరగతిలోనే పెళ్లి చేస్తూ అత్తగారింట్లో చదువుకుందూలే బిడ్డా అన్నాడు తండ్రి. కాని ఇక్కడ చదువుకోవడానికి కాదు కదా. ఎప్పుడైనా పేపర్ చదివినట్లు చూసినా కోపంతో చింపేసేవాడు. అతనికి తెలియకుండా దాచుకుని మరి అతను లేనప్పుడు పేపర్ చదివేది. ఎదురుగుండా ఉండే గ్రంథాలయంలో నుండి పుస్తకాలు తెచ్చుకుని భర్త లేనప్పుడు దుకాణంలో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకునేది. చిరిగిన చొక్కానైనా తొడుక్కో కాని పుస్తకం కొనుక్కో అన్న పంతులుగారి మాటల్ని గుర్తు చేసుకుంటూ తల్లిగారిచ్చిన డబ్బుల్ని గ్రంథాలయానికి అప్పుడో ఇప్పుడో కట్టేది. 2 ఏళ్ల తర్వాత ఆమె చేసిన పూజల మహత్యమో, అందరూ చేసిన బోధల ఫలితమో
వయస్సు పెట్టే బాధల ఫలితమో కాని ఏదో అలా వయసు వేడి చల్లార్చుకునేవాడు. నీకోసమే కదా తిరుపతికొచ్చింది. అమ్మ, నాన్న, అక్క మేమంతా ఒకచోటుంటే నువ్వెక్కడో ఉంటావే? మాతో కలిసి రావాలని తెలీదా? తప్పిపోతే ఎక్కడ వెతకాలి? వాళ్లతో కలిసి తోసుకురాలేక చేతిలోని విష్ణు సహస్రనామాలు చదువుతూ కొంచెం వెనకబడిన ఆమెను అందరి ముందే కొడుతూ విస్సురుగా చేయి పట్టి బరబరా లాక్కెళ్ళాడు. ఏంటిది? ఇదేమైనా కూరేనా? తినొద్దని చారెడు ఉప్పేశావా? కంచం ఆమె మొహంపైకి గిరాటేస్తూ ఎక్కడ పడిందో చూసుకోకుండా వెళ్ళిపోయాడు. ఇదేమైనా మనుషులు తినే కూరేనా? ఇందులో అసలు ఉప్పో కారమో ఉన్నాయా? ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేస్తున్నావా? భయంగా అతను ముద్ద నోట్లో పెట్టుకునే వరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని చూస్తున్న ఆమెను చూస్తూ పళ్ళెం ఎత్తేసి హూంకరుస్తూ వెళ్ళిపోయాడు. పిలుస్తూ ఉంటే పలకవే? ఎంత కొవ్వెక్కిందే నీకు? అప్పుడే కళ్ళు నెత్తిమీదకెక్కాయా? ఎన్నిసార్లు అరవాలి? ఏడ చచ్చావు? మా ఫ్రెండ్స్ మందు పార్టీకొస్తున్నారు. చికెను, ఫిష్ 4 రకాలుగా చేయమన్నానా? 2 రకాలు చేశావే? నువ్వసలు ఒక అమ్మకు అయ్యకు పుట్టలేదే. అయినా తిందామంటే లేనింట్లో పుట్టినదానివి. నీకు ఈ పద్ధతులన్నీ ఎలా తెలుస్తాయి? మా ఫ్రెండ్స్ ముందు నాకు అవమానం చేస్తావా? జుట్టు పట్టి ఈడుస్తూ కడుపులో కాలుతో తంతు అంటూ ఉంటే బాధతో లొంగ చుట్టుకుపోయింది. టిఫిన్ 7 గంటలకల్లా తయారుగా ఉండాలని తెలీదా? వాకింగ్ నుండి వచ్చి అరగంట అయ్యింది. పూజ అని చంపుతున్నావు. నీకు పూజ లేకుండా చేస్తా చూడు. కోపంగా పూజగదిలోని విగ్రహాలన్నీ చెరిపేస్తూ అరిచాడు. ఎంతసేపైంది తలుపు కొట్టబట్టి? గొంతు చించుకునేలా అరుస్తున్నాను. ఎవడితో కులుకుతున్నావు? వాడంతా లేచింది. నీకు మాత్రం తెలివి రాలేదా? అర్ధరాత్రి 12 గంటలకు క్లబ్ నుండి వచ్చి తలుపు కొట్టి వాడంతా బయటికొచ్చి చూస్తూ ఉంటే అందరి ముందే గుడ్లురుముతూ జుట్టు పట్టి కొడుతూ వీరంగం చేశాడు. వాంతులవుతున్నాయని వేసుకున్న మాత్రలో ఉన్న మత్తు మందు వల్ల ఒళ్ళెరగక నిద్రపోయిన సంగతి తెలుసుకోకుండా ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఒకసారి బస్సులో వెళుతూ ఉంటే అసలే రాత్రి అన్నీ సర్దుకుని పడుకునేసరికి 12 దాటినందుకో పొద్దున్నే 4 గంటలకే లేచినందుకో బస్సు కుదుపులు ఉయ్యాలలా ఉంది. జో కొట్టినందుకో నిద్ర తనకు తెలియకుండానే ముంచుకొచ్చింది. నిద్రలో తల వంగి అతని భుజంపై వాలిందేమో. తలను విస్సురుగా నెట్టేస్తే వెళ్లి బస్సు కిటికీకి తగిలింది. దెబ్బకు తల మొద్దుబారింది. ఒక్క క్షణం గుండె ఆగింది. నిద్రలో ఈ అనుకోని పరిణామానికి ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. తాను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ అతని ఇంట్లో ఉన్నాడంటే భయమే. చిన్నప్పటి నుండి తండ్రి ఎప్పటికీ చెప్పే నీతి కథల ప్రభావము. ఆయన ప్రతి ఏడాది చలివేంద్రం పెట్టి వారానికోసారి తమింటి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో తనకు వీలైన సేవ చేసి రావడం వల్లనో కాని తనకి పుట్టినందుకు సమాజానికి ఏదైనా మేలు చేయాలి అనే సేవాభావం, భక్తిభావం ఎక్కువ. కాని పెళ్లితో అలాంటి ఆశలన్నీ అడియాసలయ్యాయి. నీకు ఎప్పుడు చిన్న కడుక్కుంటేనే ఇష్టం. ఎప్పుడొచ్చినా వాడి దగ్గరికే వెళ్తాం. ఇక్కడ 2 పిల్లలతో ఉద్యోగాలతో మేము సతమతమవుతూ ఉంటే కనీసం ఎలా ఉన్నారా అనో వచ్చి 4 రోజులు ఉండిపోదామనో ఉండనే ఉండదు. పెద్ద కొడుకు నిష్ఠూరమాడడంతో ఒకసారి భార్గవ్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్లంతా కలిసి తిరుమలలో సేవ చేయడానికి వారం రోజులు వెళుతున్నామని రమ్మన్నారు. కోలలతో దేవుడి ముందు ఆడటం కూడా తనకు చాలా ఇష్టమే. ఇక భర్త అనే యముడు లేడు కదా. పైగా ఆ అపార్ట్మెంట్ వాళ్ళు తనకు కొంచెం పరిచయస్తులే కాబట్టి తోడుంటుంది అని కొడుకుతో చెప్పి సరే అంది. ఎంతో సంతోషంతో అన్నీ సర్దుకుంది. కాని తీరా బయలుదేరే రోజు భార్గవ్ కూతురికి జ్వరం. కోడలు తనకు ఆఫీసులో లీవ్ పెట్టే వీలు లేదు అంది. అత్తయ్య మరెప్పుడైనా వెళ్తుంది. ప్రస్తుతానికి పాపను కనిపెట్టుకుని ఇంట్లో ఉంటుందిలే అనడంతో ఉత్సాహమంతా నీరు కారిపోయింది. అమ్మా, నీకెప్పుడు అన్నయ్య అంటేనే ప్రేమ. వాడి తర్వాత వాడేసుకున్న బట్టలు, వాడేసిన పుస్తకాలు, సైకిలు నాకిచ్చినట్లే వాడి దగ్గరికి వెళ్ళాకనే నేను గుర్తొస్తాను. చిన్నవాళ్ళు ఓ పాపతో ప్రెగ్నెంట్ ఎలా చేసుకుంటుందో అయినా ఉండదు. చిన్న కొడుకు అలగడంతో పెద్ద కొడుకు ఇంటి నుండి మళ్ళీ తమింటికొచ్చి 10 రోజులు లేకపోవడంతో అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా దులుపుకుని అన్నీ కడుక్కుని
కోడలికి తినడానికి పలహారాలు తయారు చేసి మళ్ళీ 2 బస్సులెక్కి దిగి చిన్న కొడుకింటికొచ్చింది. ఆమెకు వాంతులవుతున్నాయని రెస్ట్ తీసుకోమని ఇంటి పనంతా మీదేసుకుని చేసింది. ఇంట్లో ఒక పెద్దావిడ్ని ఆయాగా పెట్టుకున్నారు. ఆవిడ పాపకు సంబంధించిందంతా చూసుకుంటుంది. ఆమె అక్కడ ఉండగా తుఫానొచ్చింది. పేపర్లలో, టీవీల్లో అక్కడి బాధాకరమైన దృశ్యాలు చూసి ఆమె కళ్ళు ఆగకుండా వర్షించాయి. ఇప్పుడు కొడుకు దగ్గరున్నప్పుడైనా మనమేమీ చెయ్యలేమా అనుకుంది. ఆలోచిస్తే ఆలోచన ఒకటి రూపుదిద్దుకుంది. ఆ కాలనీలో అందరూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మీటింగ్ పెట్టుకున్నప్పుడు కొడుకుతో పాటు తాను వెళ్ళింది. మీటింగ్లో ఆ కార్యక్రమాలన్నింటి గురించి చర్చించాక ఇంకా ఎవరైనా మాట్లాడతారా అని అడిగారు. అప్పుడు నేనొక 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని అడిగింది అన్నపూర్ణ. అమ్మా, నువ్వేం మాట్లాడతావు? నీకేం తెలీదు. 10 మంది నవ్వుతారు, వద్దు అంటూ కొడుకు చిన్నగా కోపంగా ఆమెతో అంటున్నా వినకుండా, సభకు నమస్కారం. ఈ సభలో చర్చకు రాని నాకు తెలిసిన 2 విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఒకటి, వినాయక చవితి చాలా గ్రాండ్గా చేయాలని పెద్ద వినాయకుణ్ణి పెట్టాలని నిర్ణయించారు. అయితే ఆ వినాయకుడు మట్టితో చేసిందైతే మంచిదని, అలా అయితే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసిన వాళ్ళమవుతామని నా అభిప్రాయం. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు, వాటికి వేసిన రంగులు అవి రసాయనాలతో చేసినవి కావడాన అవి నిమజ్జనం చేసినప్పుడు ఆ నీటిలో ఉన్న జలచరాలకు, ఆ నీటిని వాడే మనకు ముప్పును కలిగిస్తాయి. వినాయకుల పోటీలో భారీ విగ్రహంగా మనకు పోటీలో బహుమతి రావడం కన్నా సమాజానికి మేలు చేసిన సంతృప్తి రావడమే మిన్న అని నా అభిప్రాయం. అంతేకాదు, ఇలా మనం మొదలు పెడితే అలా పిల్లలు కూడా అది మన నుండి నేర్చుకుని తర్వాత కూడా ఇలాంటి సంస్కృతినే కొనసాగిస్తారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కాబట్టి అలా మనం మన భావితరానికి దిశానిర్దేశం చేసే అవకాశం దక్కుతుంది. ఇక రెండవది, మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మన తుఫాను వల్ల అల్లకల్లోలమైన ప్రాంతాలను, ఇల్లు వాకిలి కోల్పోయిన వాళ్లను, అయిన వాళ్లను, పోగొట్టుకున్న వాళ్లను చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్లకు మనం చేతనైనంత సహాయం ఏదైనా చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఒక్కరిగా చేస్తే ఆ ఉపకారం చిన్నగా ఉంటుంది. కానీ అందరం కలిసికట్టుగా వస్తు రూపేణో, డబ్బు రూపేణో సహాయం చేయగలిగితే మంచిదని అనిపిస్తోంది. మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా అంతో ఇంతో ఉన్నవాళ్లే. డబ్బుకు లోటు లేని వాళ్లే. సహాయం మాత్రం ఎవ్వరికీ ఉండదు. కాబట్టి సమయం మాత్రం ఎవ్వరికీ ఉండదు. కాబట్టి ఈ 2 రోజుల్లో నేను అలాంటి ఏ సహాయం చెయ్యాలన్నా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కూర్చోగానే అంతా అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టారు. ఆ బాధ్యత ఆమెనే తీసుకోమన్నారు. అలా 4 రోజులు మొత్తం కాలనీ అంతా తిరిగి పోగు చేసినవి ఆ రోజు కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చి రావాలి. ఆ రోజు భాస్కర్ ఆయా జ్వరంతో రాలేదని అన్నపూర్ణ తప్పనిసరే ఇంట్లోనే ఉంది. పాపను కనిపెట్టుకుని ఉండమన్నారు. ఆ రోజు వరకే ఏవైనా విరాళాలు ఇవ్వదలుచుకున్నవారు ఇవ్వొచ్చు అని ప్రకటన వచ్చింది. ఆ రోజు ఇవ్వకపోతే కాలనీ అందరి దగ్గర గొప్పలు పలికి తాము తినేసినట్లవుతుంది. అన్నపూర్ణ మనసులో లేదు. ఆ రోజు సాయంత్రం అయినా కొడుకును తొందరగా రమ్మని వచ్చేంత వరకు కాలుగాలిన పిల్లిలా తిరిగి కేవలం అరగంట ముందు వచ్చిన కొడుకును అవన్నీ ఇచ్చి పంపించింది. అతనొచ్చేంత వరకు తీసుకున్నారో లేదోనని టెన్షన్గా ఎదురు చూసింది. ఇటీవలే జరిగిన బస్సులో తలను విసిరికొట్టిన సంగతి, ఇంట్లో మాత్ర వేసుకుని పడుకుంటే అందరి ముందు కొట్టిన విషయం కొడుకులతో చెప్పుకుని ఏడ్చింది. ఇక తానా బాధ భరించలేనని నాన్నతో ఇక అక్కడికి తాను వెళ్ళనని. అయినా ఏ కొడుకు, అయ్యో అమ్మా, మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఇంకా నాన్న మారలేదు, మేము నాన్నని అడుగుతామనో, నువ్వు బాధపడకమ్మా, మీకు మేము లేమా అనో ఒక్కరూ ధైర్యం చెప్పలేదు. మళ్ళీ భర్త రాగానే మారు మాట్లాడకుండా పంపించేశారు. అప్పుడే ఆమె మనసు ముక్కలయ్యింది. ఛీ, ఏం బ్రతుకు! సిగ్గు విడిచి పిల్లల దగ్గర విషయం చెప్పినప్పుడైనా ఒక్కరు నాన్న ఇది తప్పు, మరోసారి ఇలా చేయకండి అని ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు అవన్నీ వాళ్ల కళ్ల ముందు పరిచింది. అంతా నేరం చేసినట్లు
తలలు వంచుకున్నారు. నా మనసు బాధపడ్డ సంఘటనలు చెప్పమంటే మచ్చుకి కొన్ని చెప్పాను. ఒక్కసారి మీరు నా స్థానంలో ఉండి ఆలోచించండి. నేను చేసిన పని తప్ప చిన్నప్పటి నుండి నేను కన్న కలలేవి నెరవేర్చుకోలేకపోయాను. కనీసం ఈ జీవిత చరమాంకంలోనైనా నాకిష్టమైనట్లు నేను బ్రతికే వరం ఇవ్వండి. నాకు నగలు నాణ్యాలు కావాలని నేనెప్పుడూ అడగలేదు. అవి కేవలం ఆయన హోదాకు గుర్తుగానే చేయించారు. అంతేకాని నాపై ప్రేమతో కాదు అన్నది మీకంతా తెలుసు. మానవ శరీరం గరిష్టంగా 45 యూనిట్ల బాధను భరించగలదట. కాని బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి 57 యూనిట్ల నొప్పి భరిస్తుందట. అది 20 ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట. అలాంటి కొడుకుల ముందు ఒక్కసారి చెప్పడానికే నేను సిగ్గుతో కుచించుకుపోయాను. కాని అది వాళ్ళంత తేలిగ్గా తీసుకున్నాక ఎందుకు చెప్పానా అనిపించింది. అందుకే మీకెవ్వరికీ ఏ బాధలు పెట్టదలుచుకోలేదు. నేనెవ్వరికీ భారం కాదలుచుకోలేదు. దయచేసి నన్నిలా వదిలేయండి. చేతులు జోడించి తలను చేతులపై ఉంచుతూ అంది అన్నపూర్ణ. అలా అనకు పూర్ణ. నిన్ను బాధ పెట్టిన మాట నిజమే. కాని నువ్వు లేక నేనుండలేను. నన్ను క్షమించు. ఇక నీ మనసు నొప్పించకుండా చూసుకుంటాను. నువ్వు ఏమేం చెయ్యాలి అనుకున్నావో ఇప్పుడు అక్కడికొచ్చి అవన్నీ చేసుకో. కాని రానని మాత్రం అనకు. దయచేసి నన్ను క్షమించు. కన్నీళ్ల పర్యంతమయ్యాడు విశ్వనాథం ఆమె చేతులు పట్టుకుంటూ. అమ్మా, అలా అనకమ్మా. ఏదో మా బిజీలో ఉండి మేము నిన్ను నీ బాధను పట్టించుకోలేదు. కాని నిన్ను వదిలి మేము ఉండలేమమ్మా. మమ్మల్ని క్షమించి రామ్మా. కొడుకులిద్దరూ కన్నీళ్లతో తల్లి కాళ్లు కడిగారు. వీచే గాలి కూడా ఆమె తీర్పు కోసం చెవులు రెక్కించింది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతలతో పాటు క్షమయా ధరిత్రి. అమ్మ మనసు వెన్న, వెన్న కూడా తన ప్రతిరూపాలే అని నిరూపిస్తూ ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ ఆశ్రమ ఆవరణలోనున్న గుడి జేగంటలు శుభం అన్నట్లు మృదు మధురంగా మ్రోగాయి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.